42% బీసీ కోటా కోసం చలో ఢిల్లీ ఆగస్టు 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా, బీసీ రిజర్వేషన్ల బిల్లు లేదా ఆర్డినెన్స్లకు ఆమోదముద్ర వేయించుకోవడానికి ఢిల్లీలోనే పోరాటం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా ప్రభుత్వం తరపునే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయాలని డిసిషన్ తీసుకుంది. వచ్చే నెలలో 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలోనే మకం వేసి ధర్నాలు, భేటీలు జరపనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా అన్ని రకాలుగా పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. 42% బీసీ కోటా బిల్లు ఆమోదంతో జరుగుతున్న జాప్యంపై నిరసన తెలిపేందుకు ముందుగా 5న పార్లమెంట్లో పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. 6న రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నారు. మరుసటి రోజు అంటే 7వ తేదీన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నేతలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల రాజకీయాలు చాలా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు పెట్టిన రూల్ ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ లిమిట్కు రిజర్వేషన్లు చేరాయి. కానీ డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఏదైనా రాజకీయ పార్టీ రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రజలు కూడా నమ్మడం మర్చిపోయారు. అదో జిమ్మిక్ అనుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కేంద్రంలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా ప్రాతిపదికన అందరికీ రిజర్వేషన్లు ఖరారు చేస్తామని అనుకున్నారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ రాలేదు. ఇప్పుడు చెప్పినట్లుగా తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి. తమ పార్టీ కేంద్రంలో రాలేదు కాబట్టి కష్టమని ప్రజలను కన్విన్స్ చేయాల్సింది పోయి పోరాడి సాధిస్తామని రాజకీయం ప్రారంభించారు. కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో 3 వ్యవసాయ బిల్లులు నల్ల చట్టాలు చేస్తే వాటిని ఉపసంహరించుకునేలా చేశామని గుర్తు చేశారు. తొలుత మొండికేసిన బీజేపీ పెద్దలు మెడలు వంచి రద్దు చేయించామని అన్నారు. ఇక చివరికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. బీజేపీ వాళ్లు వితండవాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో తాము చేపట్టిన కుల సర్వేలో 56.4% బీసీలు ఉన్నట్లుగా తేలిందన్నారు. 17.45% ఎస్సీలు, 10.08% ఎస్టీలు, 10.09% అగ్రవర్గాల వారు ఉన్నట్లుగా వెల్లడించారు. కాగా 3.09% మంది తాము ఏ కులానికి చెందిన వాళ్ళం కాదని చెప్పారని, ఇదో కొత్త పరిణామమని అన్నారు. స్థానిక సంస్థలకు పదవీ కాలాలు ముగిసిపోయి చాలా కాలమైంది. వాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు కూడా ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తర్వాత 2 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ వెనక్కి రాకపోవడంతో ఆ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. చెయ్యాలని కూడా అనుకోవడం లేదు. అంటే స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా పడినట్లే. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఇబ్బందికరమే. కేంద్రం నుంచి ఆయా సంస్థలకు రావాల్సిన నిధులు రావు. స్థానిక ఎన్నికలకు భయపడుతున్నారని విపక్షాలు విమర్శించే అవకాశం కూడా ఉంది. అయితే ఎన్ని చేసినా రిజర్వేషన్ల బిల్లుకు లేదా ఆర్డినెన్స్కు ఆమోదం లభించడం దాదాపు అసాధ్యం. కానీ బీజేపీని తప్పుపట్టవచ్చు. దానివల్ల లాభం ఎంత అనేది అస్పష్టం. తాము నికార్సుగా ఉన్నామని, కులగణన చేపట్టామని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కాంగ్రెస్ బీజేపీని అంటోంది. సాధ్యం కాని హామీని కాంగ్రెస్ పార్టీ ఇస్తే తాము ఎందుకు అమలు చేయాలని బీజేపీ అనుకుంటోంది. ఈ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిందించడం ఖాయమే. కానీ ఇది వర్కౌట్ అవుతుందా అన్నదే అసలు ప్రశ్న.